వీక్షకులందరికీ నమస్కారం. భారతదేశంలో రైతులు ఎవరైనా బ్యాంకుల దగ్గర నుంచి ఒక 50,000 1,00,000 రుణం తీసుకొని ఒక 3-4 సంవత్సరాలు కనుక చెల్లించలేకపోతే, కనీసం వడ్డీ కూడా చెల్లించకపోతే, బ్యాంకులు ఇంటిపైన దాడి చేసి ఆ రైతుకు చెందిన ఇంటికి సంబంధించిన తలుపులు బీక్కుపోవడం, లేదంటే ఊరంతా తెలిసే విధంగా చాటింపు వేయించడం, ఆ రైతు పరువు తీయడం, రకరకాల విన్యాసాలు చేస్తారు. ఎంత రుణం ఎంత? ఒక 50,000 రూపాయలు. కానీ కార్పొరేట్ సంస్థలు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల రుణాలు తీసుకొని బ్యాంకుల్ని ముంచితే, ఆ బ్యాంకులు ఎవరైతే వేల కోట్ల రూపాయల రుణాలు ఇచ్చిన కన్సార్డియం బ్యాంకులు ఆ రుణాలు తీసుకున్న వారిని బతిమాలి 9,000 కోట్ల రూపాయలు తీసుకున్న వాడి దగ్గర 9 కోట్లు వసూలు చేసి ఓటీఎస్, వన్ టైం సెటిల్మెంట్, ఆ ఎన్పిఏ ఆస్తుల్ని ఓటీఎస్ కింద మార్చేస్తూ ఉన్నారు. గడిచిన 5.5 సంవత్సరాల్లో కార్పొరేట్ సంస్థలు తీసుకున్న బ్యాంకు రుణాల్లో 6,12,000 కోట్ల రూపాయలని బ్యాంకులు రుణాలు రద్దు చేసి పడేశాయి. ఎవరైనా పేదవాడు 10,000 20,000 తీసుకుంటే నానా యాగి చేసి వసూలు చేసే ఈ బ్యాంకు సిబ్బంది వేల కోట్ల రుణాలు తీసుకున్న కంపెనీల, కార్పొరేట్ కంపెనీల గేటు కూడా తాగలేకపోతుంది. మనం ఇటీవల కాలంలోనే మీడియాలో ఒక వార్త చూసాం. సుబ్బరామరెడ్డి, మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గాయత్రి ప్రాజెక్ట్స్ వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో, ఇక్కడ చెల్లించలేకపోవడంతో కాదు, చెల్లించకపోవడంతో 5,600 కోట్ల రూపాయల రుణాన్ని రద్దు చేసే బ్యాంకులు. అంటే బడాబాబులకి బ్యాంకులు దోచిపెడతా ఉన్నాయి. రైతుల్ని, కూలీల్ని, చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళని, వారిని మాత్రం దోచుకు తింటూ పీల్చి పిప్పు చేస్తూ ఉన్నాయి వడ్డీల పేరుతో. కార్పొరేట్ సంస్థలు బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకొని ఆ వ్యాపారాలు నడిపించి ఆ బ్యాంకులకి ఆ రుణాలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రుణాలు తీసుకునేటప్పుడు రైతు కానీ వేరే ఎవరైనా కానీ 1,00,000, 2,00,000, 3,00,000 రుణం తీసుకుంటే 10 లక్షల రూపాయల విలువైన ఆస్తి ఆ బ్యాంకుల దగ్గర మనం తాకట్టు పెట్టాలి. మరి ఇన్ని వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకునే కార్పొరేట్ సంస్థలు బ్యాంకులకి ఏమి హామీ ఇస్తున్నాయి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 5,000 కోట్ల రూపాయల రుణం తీసుకునే కంపెనీ కనీసం 10,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తి తాకట్టు పెట్టాలిగా. అదే ఉండదు. జస్ట్ బిజినెస్ ప్రపోజల్ చూపిస్తాడు, గతంలో వారు చేసిన బిజినెస్ ఎక్స్పీరియన్స్ని పెట్టుబడిగా పెడతాడు, 100 కోట్ల రూపాయల ఆస్తిని చూపి అది 1,000 కోట్ల విలువైన ఆస్తిగా బ్యాంకుల్ని నమ్మించడం, నకిలీ పత్రాలు క్రియేట్ చేయడం, బ్యాంకులను దోచుకోవడం. బ్యాంకుల నుంచి రుణం మంజూరైన తర్వాత ఆ బిజినెస్ను ముందుకు తీసుకువెళ్తారా అంటే అది లేదు. హవాలా మార్గంలో విదేశాలకు నిధులు మళ్లించడం. రిలయన్స్ పవర్కి సంబంధించి అనిల్ అంబానీ చేసింది కూడా గడిచిన 10 సంవత్సరాలుగా ఇదే వ్యాపారం. బ్యాంకుల నుంచి దోచుకోవడమే కొన్ని కంపెనీలు పనిగా పెట్టుకున్నాయి. ఈ విధంగా ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల రూపాయలు పైగా రైట్ ఆఫ్ అవుతా ఉన్నాయి రుణాలు. అంటే ఎత్తేస్తూ ఉన్నారు. 10,000 కోట్లు రావాల్సిన దగ్గర కనీసం 100 కోట్లు కూడా వసూలు చేయడం లేదు. మరి రైతులకు ఒక న్యాయం, కార్పొరేట్ సంస్థలకి మరొక న్యాయం. కార్పొరేట్ సంస్థలు అంటే అన్ని పార్టీలకి కోట్లు 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 ఫండింగ్ ఇస్తూ ఉంటాయి, నిధులు. అధికారంలో ఉన్నవాడికి, అధికారంలో లేని వాళ్ళని మేపేది కార్పొరేట్ సంస్థలు. కాబట్టి అధికారంలో ఉన్నవారు, అధికారంలో లేనివారు కార్పొరేట్ సంస్థల్ని భుజాన్ని వేసుకొస్తా ఉన్నారు. రైతు సోదరులు ఆ పార్టీలకి 1 రూపాయి కూడా దానం చేయలేరు కాబట్టి రైతుల్ని పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారు.
కార్పొరేట్ సంస్థల దోపిడీపై ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.